హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికెన్ త్రిబుల్ ఫైవ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటిని క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి. మీకు కావాలంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలానే పసుపు, కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ ఈ మసాలాలన్నీ వేసి ఎంత మంచిగా కలుపుతామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలన్నమాట. బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇందులో మనం ఒక ఎగ్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జర్లో పెట్టేసుకోండి. తర్వాత 1 అవర్ తర్వాత మంచిగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, అలానే మరీ లో ఫ్లేమ్ కూడా పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో చూసారా, ఒక సైడ్ బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇంకో సైడ్ టర్న్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి 2 సైడ్స్. ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనము రెగ్యులర్గా రెస్టారెంట్స్లో సాసెస్తో ఎప్పుడు చికెన్ త్రిబుల్ ఫైవ్ తింటూనే ఉంటాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ సాసెస్తో కాకుండా వెల్లుల్లి కారంతో ప్రిపేర్ చేశాను అనమాట. చాలా బాగుంది. నేను సాంబార్ కాంబినేషన్లో ప్రిపేర్ చేశానండి. నిజంగా టేస్ట్ అద్దరిపోయింది. చూసారా, అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం మిగిలితే అది సెకండ్ వా వేసేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసాను కదా. ఫైనల్గా దిస్ ఈజ్ ద మెయిన్ స్టెప్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి కారం వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ త్రిబుల్ ఫైవ్ ముక్కలన్నిటిని వేసుకొని ఒక్కసారి టోస్ట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ త్రిబుల్ ఫైవ్ రెడీ. టేస్ట్ అద్దరిపోయింది. ట్రై చేయండి. బాయ్ బాయ్.